హైదరాబాదు చేరిన విక్రమ్ డాక్టర్ సత్యనారాయణ గారి ఇల్లు చేరాడు. ఇల్లు చిన్నదైనా దాని చుట్టూ పెద్ద కాంపౌండ్ ఉంది. రకరకాల చెట్ల తీగలు, లతలు ఆ ప్రదేశాన్ని ఎంతో అందంగా మార్చాయి. విక్రమ్ తానొచ్చిన టాక్సీని గేటు దాటి లోపలున్న బంగ్లా వద్దకు తీసుకెళ్లమన్నాడు. టాక్సీ బంగ్లా ముందాగింది. విక్రమ్ ఎంతో ఉత్సాహంగా టాక్సీ దిగి డ్రైవర్కు డబ్బులిచ్చి పంపేశాడు. అతడు వరండాలోకొస్తూనే డాక్టర్ సత్యనారాయణ అనే సైన్ బోర్డు కనిపించింది. ఆ పేరు కింద ముచ్చటగా బీఎస్సీ, ఎంఎస్, ఎల్ఓ అని ముచ్చటగా రాయబడింది. అవుట్ అన్న అక్షరాలు చూడముచ్చటగా ఉన్నాయి. డ్రాయింగ్ హాల్లో కుర్చీలు, సోఫాలు అందంగా ఉన్నాయి. ఆ గదిలో పెద్ద పెద్ద ఫోటోలు, నేల మీద అందమైన తివాచీ పరచబడింది. విక్రమ్ ఆ గది అలంకరణ చూస్తూ అలాగే నిలబడ్డాడు. అతని చూపు గోడకున్న ఫోటోల మీద పడింది. అలా ఓ పక్క ఫోటో చూస్తూ ఉన్న అతని దృష్టి ఒకచోట నిలిచిపోయింది. అతని చేతులు అప్రయత్నంగా పైకి లేచాయి. ఆ ఫోటోకు అతడు నమస్కరిస్తున్నాడు. ఆ ఫోటోకు అన్ని ఫోటోల కన్నా అదనంగా ఒక పూలమాల వేయబడింది. ఎప్పుడో వేయబడ్డ ఆ పూలమాల ఎండుంది. దానిపైన చుట్టబడ్డ జరీతీగ మాత్రం మెరుస్తూ ఉంది. విక్రమ్ కళ్ల వెంట నీరు అప్రయత్నంగా కారుతూనే ఉంది. అతడా సమయంలో ఎక్కడున్నది మరిచిపోయినట్టున్నాడు. దానికి తోడు తానొచ్చిన పని కూడా మరిచిపోయి తదేకంగా ఆ ఫోటోనే చూస్తున్నాడు. ఇంతలో ఆ గదిలోకి ఒక 10 ఏళ్ల అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చిందే విక్రమ్ గమనించలేదు. అలాగే పిచ్చివాళ్ల ఆ ఫోటో వైపే చూస్తున్న ఆ కొత్త వ్యక్తిని చూసి ఆశ్చర్యపడిందో లేక భయపడిందో గాని ఆమె బిగ్గరగా, మమ్మీ, ఇక్కడెవరో కొత్తవారొచ్చారు, పిలిచినా పలకడం లేదమ్మా, తొందరగా రా. రైలు కోతలాంటి ఆమె పిలుపు కూడా విక్రమ్ చలించలేదు. ఆ పిలుపునందుకొని లోపల ఏదో పని చూసుకుంటున్న ఒక ఆవిడ బయటకొచ్చి చూసింది. దీపాన్ని చూసిన పురుగులా, ప్రేసిని చూసిన ప్రియుళ్లా, దేవుని చూసిన భక్తుళ్లా విక్రమ్ పరధ్యానంగా ఉండడం చూసి ఆమె అతని దగ్గరగా వెళ్ళి, ఏయ్ మిస్టర్, మిమ్మల్నే, ఎవరు మీరు, ఎందుకొచ్చారిక్కడికి? ఆమె ఆ మాటే స్థాయి పెంచుతూ 1-2 సార్లు గట్టిగా అంది. విక్రమ్ ఆమె అరుపులకు తన ఆలోచనల్లోంచి తేరుకొని తానున్న పరిస్థితి చూసుకుని ఆశ్చర్యపడ్డాడు. వెంటనే తన చేతురుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడు. సారీ మేడం, నన్ను క్షమించండి. ఆ ఫోటో చూసిన నాకు ఆలోచనలు ఎటో పోయాయి. ఆ ఫోటోలో ఉన్నది ఆయన మా మామగారు. ఆ మాట విన్న విక్రమ్ చాలా సంతోషపడ్డాడు. అతడు మరింత సంతోషంగా ఆ ఫోటో వైపు చూసి, అంటే డాక్టర్ సత్యనారాయణ గారు మీ? అవును, వారు మావారే. ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. వారు మీకు తెలుసా? విక్రమ్ తనకు డాక్టర్ సత్యనారాయణ గారు తెలుసు అన్నట్లుగా తలూపాడు. తరువాత విక్రమ్ ఆమెతో మెల్లగా సంభాషణ మొదలుపెట్టాడు. మేడం, నేను సత్యనారాయణ గారి కోసం రాలేదు. మరి మా మాస్టర్ను కలుసుకోవాలని వచ్చాను. మాస్టారా? అవును మేడం, సత్యనారాయణ గారి తండ్రి నారాయణ మాస్టారు నా గురువులే కాదు, నా శ్రేయోభిలాషి, నా పాలిట దైవం. ఆగండి, ఆయన 35 సంవత్సరాల్లోనూ మీరొక్కరే ఆయనకు నచ్చిన శిష్యులు అనుకుంటాను. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు మేడం. నా జీవితానికి ఒక వెలుగుబాటును చూపించిన పుణ్యాత్ముడు. మేడం, నేను మాస్టార్ను కలుసుకోవాలి. ఆమె ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది. ఆ కళ్ళు చమత్కారంగా గిరగరా తిరిగాయి. వాటి పైనున్న కనుబొమ్మలు అంతవరకు దగ్గరగా వచ్చి ఒకే కనుబొమ్మగా తయారైంది. ఆమె ఎర్రని పెదిమలు కదిలాయి. మిస్టర్, మీ పేరేమిటో నాకు తెలీదు. మీ ఆలోచన మానుకుంటే మంచిది. మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారు మేడం. మా మాస్టారి కోళ్లైనందుకు మీరు గనులే అని చెప్పాలి. మిస్టర్, నేను మాట్లాడేది తెలుగే, అది మీకు అర్థమవుతుందా అని నా అనుమానం. భలే చెప్పారు మేడం. నేను 100కి 100 పాళ్ళు తెలుగువాణ్ణి. ఇందులో అనుమానం ఏమీ లేదు. మీకంత అనుమానంగా ఉంటే మాస్టార్ను కనుక్కోండి. బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆయన గారిని అడిగి తెలుసుకోవాలన్న కోరిక నాకు లేదు. పైగా అలా జరగడానికి బహుశా ఇంకో 50 సంవత్సరాలు పట్టొచ్చు. క్షమించండి మేడం, దయచేసి మాస్టర్ గారిని ఒకసారి పిలుస్తారా? అబ్బబ్బా, ఏంటండి గొడవ? నేను పిలిస్తే అంత దూరం వినిపించదు బాబు. పోనీలేండి, నేనే కలుస్తాను. వివరాలు చెప్పండి. ఓ పిచ్చి మాస్టారుకు తగ్గ పిచ్చి శిష్యుడు గారు ఆయన ఈ ప్రపంచాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయారు. మాస్టారు, పెద్దగా కేక పెట్టాడు విక్రమ్. అతడు పిచ్చివాళ్ల మాస్టారు ఫోటో దగ్గరకు పరిగెత్తాడు. అతను తలబాదుకున్నాడు. పిచ్చివాళ్ల తల వెంట్రుకలు పీక్కుంటున్నాడు. ఏదో అంతులేని బాధ అతని హృదయాన్ని కదిలిస్తోంది. ఆమెలోని స్త్రీ హృదయం అతని విచారాన్ని చూసి కరిగిందిలాగుంది. మిస్టర్, మీ మాస్టార్ కోసం మీరంత ఇదవుతారనుకోలేదు.
వారు ఈ మధ్యనే పరమపదించారు. మా వారు అమెరికా వెళ్ళినప్పటినుంచి ఆయన ఆరోగ్యం బాగలేదు. దానికి తోడు ఆయన మతి భ్రమించింది. అంత మంచి మామగారు రాక్షసుల్లా తయారయ్యారు. ఎన్నో వైద్యాలు చేయించాను, కానీ లాభం లేకపోయింది. 2 నెలల క్రితం హఠాత్తుగా ఆయనకు సుస్థి ఎక్కువైంది. మాట మంతి లేకుండా 1-2 రోజులుండి ఆయన తనువు చాలించారు. ఆయన చివరి రోజుల్లో నన్ను పెట్టిన శ్రమకు ఆయన్ని గురించి అంత తేలిగ్గా మాట్లాడాను. కానీ ఆయన ఎంతైనా నా మామగారు. ఆ సమయానికి వారు అమెరికాలో ఉన్నందున రావడానికి వీల్లేకపోవడంతో నా మీద బాధ్యతంతా పడింది. ఎలాగోలా గుండె రాయి చేసుకుని అదంతా చేయించగలిగాను. చూడండి మేడం, ఆయన నాకు చేసిన మేలు మరువురాంది. ఆయన గారి ఫోటోకు ఆ ఎండిపోయిన దండ చూడగానే నా మనసు ఏదో చెడును శంకించింది. కానీ అలా జరగకూడదని నేను ఆయన ఫోటో ముందు నిలబడి ప్రార్థించాను. కానీ జరగకూడనిది జరిగిపోయింది. ఇంక నాకు సెలవు ఇప్పించండి. అతడు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. అప్పటికే ఉదయం 11 గంటలు కావచ్చింది. ఆమె అతన్ని భోంచేసి వెళ్లమని బ్రతిమలాడింది. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. విక్రమ్ ఆమె వద్ద సెలవు తీసుకుని ఇంటిదారి పట్టాడు. విక్రమ్ హైదరాబాదు కొత్త. అందులోనూ తాను నారాయణ మాస్టార్ను కలుసుకోవాలని ఎంత ఉత్సాహంగా ఆ ఊరొచ్చాడో అంత నిరాశ అతన్ని ఆవరించింది. తనకు గురువుగా, సలహాదారుడుగా, శ్రేయోభిలాషిగా ఉన్న నారాయణ మాస్టారు ఇక లేడు. అతని ఆలోచనలు ఎంత ప్రయత్నించినా నారాయణ మాస్టారు మీదనే ఉన్నాయి. అతడు వెంకటాపురం తిరిగి వెళ్లడానికి రాత్రి 8 గంటలకు గానీ బస్సు లేదు. అప్పటి వరకు ఎలాగో కాలక్షేపం చెయ్యాలి. అందుకే కొంత మనశ్శాంతితో సహా కాలయాపనకు సినిమాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే 1 గంట కావచ్చింది. కడుపులో ఎలుకలు కంగారుగా అటు ఇటూ పరిగెత్తసాగాయి. ఇంకతడు ఎదురుగా కనిపించే పెద్ద హోటల్లోకి వెళ్ళాడు. భోజనానికి టికెట్ తీసుకుని భోజనం కోసం ఒక టేబుల్ ముందు కూర్చున్నాడు. సర్వరు మంచినీళ్లు, అరిటాకు ఒకదాని వెంట ఒకటొచ్చాయి. దాని తర్వాత కూరలు, అన్నం, నెయ్యి. అసలే ఆకలితో ఉన్న విక్రమ్ గబగబా తింటున్నాడు. ఇంతలో అతని పక్కనున్న సీట్లో ఎవరో వచ్చి కూర్చున్నారు. అతడు విక్రమ్ వైపు 2-3 సార్లు చూశాడు. విక్రమ్ అతని వైపు ఒక్కసారైనా చూడలేదు. ఇంకా ఆ పక్కన కూర్చున్న వ్యక్తి విక్రమ్ను పలకరించాడు. సార్, మీ పేరు విక్రమరావు కదూ? తనకు ముక్కు ముఖం తెలియని ప్రదేశంలో ఎవరో తన్ను పేరుతో సహా పలకరించడం విక్రమ్కు కొంత ఆశ్చర్యాన్ని కలిగించిందిలాగుంది. అతడు ఆ పలకరించిన వారి వైపు చూసి, అవునండి, నేను మీకెలా తెలుసు? అయితే నన్ను గుర్తుపట్టలేదన్నమాట. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం, కానీ ఎక్కడా అని తేల్చుకోలేకపోతున్నాను. అదే సార్, మీ నాటకాలు 2-3 నేను కాంట్రాక్ట్ చేశాను. ఒక నాటకం కాకినాడలోనూ, రెండోది విజయవాడలోనూ ఆడాం. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఓ ఎస్, మీ పేరు జ్ఞాపకొచ్చింది. పురుషోత్తం గారు కదూ? అవునండి, నన్ను మీరు మరిచిపోనందుకు నా ధన్యవాదాలు. దానికేముందిలండి, మిమ్మల్ని చూసి 1-2 సంవత్సరాలైంది. అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను. అన్నట్లు మీ నాటకాల కాంట్రాక్టులు ఎలా ఉన్నాయి? ఏం చెప్పమంటారు మా బాధ. పూర్వం యాక్టర్లు కాంట్రాక్టర్లను పట్టుకుని తిరిగేవారు. ఇప్పుడో అది తలకిందులైంది. అందుకే వస్తానని మాటిచ్చి అడ్వాన్స్ కూడా తీసుకున్న పేరుబడ్డ యాక్టర్ రాకపోవడం, మా పెట్టుబడి డబ్బులు గల్లంతు కావడం, ఇది వరుసగా ఉంది. డ్రామాలో ఇంతో అంతో పేరు తెచ్చుకున్న ప్రతి యాక్టరు సినిమాలో చేరిపోవాలనే వ్యామోహంతో నాటకాల ముఖం సరిగ్గా చూడడం లేదండి. సరే కాని విక్రమ్ గారు, మీరిక్కడే ఉంటున్నారా? లేదండి, వేరే పని మీద వచ్చాను. ఈ రాత్రికి మా ఊరు వెళ్ళిపోతున్నాను. అలాగా విక్రమ్ గారు, ఈ రోజున నేను రవీంద్ర భారతిలో అనార్కలి డ్రామా వేస్తున్నాను. అది చూసి వెళుదురుగాని. యాక్టర్లెవరండి? కాంట్రాక్టర్ పురుషోత్తం తన ఎడమ చేత్తో జేబులోని డ్రామా నోటీసు తీసిచ్చాడు. అప్పటికే పెరుగన్నం తింటున్న విక్రమ్ ఎడమ చేత్తో ఆ కాగితాన్ని అందుకొని అందులోని వివరాలన్నీ చూసి కాగితం అతనికి తిరిగిచ్చేస్తూ, పర్వాలేదు, అందరూ పెద్దవారే. విక్రమ్ గారు, అంతా పెద్దవారే. అదే కొంపకు తిప్పలు తెస్తోంది. వీళ్ళందర్నీ ఒక చోట చేర్చేసరికి నా దుంప తెగుతుందంటే నమ్మండి. అసలు కాంట్రాక్టును బట్టి వాళ్లంతా నిన్న సాయంత్రానికే ఇక్కడకు రావాలి. కానీ ఇప్పటి వరకు ఒక్క పురుగు కూడా రాలేదు. బస ఈ హోటల్లోనే ఏర్పాటు చేశా. మాటల్లోనే వారి భోజనం ముగిసింది. పురుషోత్తం గారి బలవంతం మీద ఆ రోజుకు విక్రమ్ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. అలా తన ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడంలో అతనికి స్వార్థం లేకపోలేదు. పేరు మోసిన ప్రసాదరావు సలీంగాను, మాలిని అనే కొత్త రంగస్థల తార అనార్కలిగాను నటించబోతున్నారు. అందరికన్నా ముందుగా మాలిని ఆ హోటల్కొచ్చింది. పురుషోత్తం గారు ఆమెను విక్రమ్కు పరిచయం చేస్తూ, ఆంధ్రదేశంలో ప్రసాదరావు తర్వాత సలీం పాత్ర బాగా యాక్ట్ చేయగలిగిన వారిలో
విక్రమ్ ఒకరని చెప్పాడు. ఇంతలో ఒక నాటు బస్సు యాక్టర్లందర్నీ విజయవాడ నుంచి మోసుకుని నెమ్మదిగా వచ్చి ఆ హోటల్ ముందు ఆగింది. రూమ్ బాయ్ వచ్చి విషయాన్ని పురుషోత్తం గారికి చెప్పాడు. వాళ్లను ఆహ్వానించడానికి ఆయన పరిగెత్తాడు. వాళ్ళందరికీ గదులు, ఇతర సదుపాయాలు చూసి 1 గంట అయిన తర్వాత పురుషోత్తం గారు తన రూమ్కొచ్చాడు. ఆయన రాకకు ఎదురుచూస్తూ కూర్చున్నాడు విక్రమ్. పురుషోత్తం గారు అంత ఉత్సాహంగా లేరు. ఆయన వస్తూనే ఒక కుర్చీలో బరువుగా కూర్చున్నారు. ఒక చేత్తో తల పట్టుకున్నారు. ఇది చూసిన విక్రమ్, ఏంటి పురుషోత్తం గారు అలా ఉన్నారు, ఒంట్లో బాగాలేదా? విక్రమ్ ఆ ప్రశ్న వేయగానే పురుషోత్తం గారు అతని వైపు తలెత్తి చూశారు. ఆయన కంఠస్వరం బాధగా మూలిగింది. ఆరోగ్యానికేం చాలా బాగుంది, కానీ మనసు మాత్రం ఏం బాగాలేదు. నేను ఇందాకే చెప్పానుగా, ఈ కిరాయి నాటకాల్లో కళాకారులందర్నీ చేర్చడం మహాయజ్ఞమని. ఇప్పుడేమైంది? ఏమైందని నెమ్మదిగా అంటారేం? పెళ్లి కూతురులేని పెళ్లిలాగా అసలు హీరోగారే ఎగవేశారు. ఏంటి, ప్రసాదరావు గారు రాలేదా? విక్రమ్ ఆత్రంగా ఆ మాట అడిగాడు. తానిక అక్కడ ఉండవలసిన పనిలేదు. ఆ రాత్రికే బయలుదేరి వెళ్లొచ్చు. అప్పటికే సాయంత్రం 5 కావచ్చింది. ఇంతలో ఆ గదిలోకి మాలిని వచ్చింది. ఆమె ఎవరికోసం ఎదురు చూడకుండా అక్కడున్న ఖాళీ కుర్చీ లాక్కొని కూర్చుంది. ఆమె మాట్లాడుతుంటే అగ్ని ప్రమాదాన్ని సూచించే ఫైర్ ఇంజన్ గంట గుర్తుకొస్తోంది. చూడండి పురుషోత్తం గారు, ఇప్పటి వరకు నేను 3000 రూపాయల టికెట్లు అమ్మాను. అదీగాక ఇది నా మొదటి హీరోయిన్ పాత్ర. ఇలా ఇవాళ షో లేదంటే ఏ మొహం పెట్టుకుని బయట తిరగమంటారు? మరి నన్నేం చేయమంటారు? ఇప్పటికే 5 దాటింది. ప్రసాదరావు పేరు వినే ఇంతమంది టికెట్లు ముందుగానే కొనేశారు. ఆయన రాలేదంటే జనం ముందు మనం నిలబడగలమా? అంత సాహసం చేసే దమ్ములు నాలో లేవు. కాకపోతే టికెట్ల డబ్బు వాపసు చేద్దాం. పురుషోత్తం గారు, మాలిని గొంతు కోపంతో కంపించింది. 1 నిమిషం ఆగి ఆమె తిరిగి కోపంగా అరవసాగింది. టికెట్ల డబ్బు? ఇంకా ఎక్కడ టికెట్ల డబ్బు? అంతా హాల్ అద్దెకు, హోటల్ అడ్వాన్స్కు, అడ్వర్టైజ్మెంట్కు అయిపోయింది. మీకు ఎప్పటికప్పుడు లెక్క చెబుతున్నా ఇంకా ఏదో ఉన్నట్టు మాట్లాడతారేమిటి? అంతా సరేనండి, మరి అడ్వాన్స్ పోను యాక్టర్లకు ఇవ్వవలసిన సొమ్ము మాట ఏమిటి? ఆమె కోపం పరిధులు దాటింది. ఆమె తిరిగి గట్టిగా అరుస్తూ అతనికి సమాధానం ఇచ్చింది. పురుషోత్తం గారు, ఆట లేదు పాట లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నారట. అసలు డ్రామాయే లేదు. ఇంకా వారికి ఇవ్వాల్సిన డబ్బుల గురించి మాట్లాడతారేం? పురుషోత్తం గారు ఏమీ మాట్లాడలేదు. ఆమె అన్న మాటలు అతడు వినిపించుకున్నట్లే లేదు. అతని ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. ఉన్నట్టుండి ఆయన ముఖంలో సంతోషం కనిపించింది. అతడు చిరునవ్వు నవ్వుతూ తన కుర్చీలోంచి ఒక్కసారి లేచాడు. 2 అడుగుల్లో విక్రమ్ కుర్చీ దగ్గరకు చేరాడు. అతని 2 చేతులు గట్టిగా పట్టుకున్నాడు. పురుషోత్తం అలా చేసేటప్పటికీ విక్రమ్ శరీరమంతా ముచ్చామట్లు పోశాయి. తాను చేసిన తప్పేమిటో అతనికి అర్థం కాలేదు. అతడు పురుషోత్తం గారి వైపు చూస్తూ అలాగే నిలబడిపోయాడు. పురుషోత్తం గారు విక్రమ్ వైపు తిరిగి, విక్రమ్ గారు, ఈ గండ నుండి మీరే కాపాడాలి. పాలసముద్రంలో ఆదిశేషు మీద హాయిగా పడుకున్న శ్రీ మహావిష్ణువు భూలోకాన్నించి వచ్చిన అతిథులకు కాఫీ ఇవ్వడానికి పాల కొరకు గరుత్మంతుని అయ్యర్ కాఫీ హోటల్కు పంపించాడట. అలాగే మీరు ఎదురుగా ఉండగా నా మతిమరపు మండ ఎక్కడో వెతుకుతున్నా. పురుషోత్తం గారి మాటలు పూర్తి చేయగానే మాలిని కూడా విక్రమును బ్రతిమలాడసాగింది. ఆయన ఆలోచనలో పడ్డాడు. అలా కొంతసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడల్లే ఉంది. చూడండి మాలినీదేవి గారు, నేను యాక్ట్ చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు. పోర్షన్ కూడా నాకు బాగా వచ్చిందే. కాకపోతే ప్రసాదరావు గారు కనపడవలసిన స్టేజీ మీద నేను కనిపిస్తే ప్రేక్షకులు మనల్ని సక్రమంగా వదులుతారా అని అనుమానం. విక్రమ్ అన్న మాటలో యథార్థం లేకపోలేదు. పొరపాటున ఏ ఒక్క ప్రేక్షకుడైనా ఒక్క అడుగు వేశాడో ఇంకా ఆ హాల్లోని ఫర్నిచరు, తెరలు, వాటితో పాటు యాక్టర్లు అంతా తమ నిజ స్వరూపాలతో ఉండరు. కానీ వేరే మార్గాంతరం లేదు. అందుకే పురుషోత్తం గారు మాలిని అతన్ని వేషం వేయడానికి బలవంతంగా ఒప్పించారు. ముందుగా అందరూ చేరి రిహార్సల్స్ వేసి నాటకం చూసుకున్నారు. కానీ ఎవరి మట్టుకు వారికి లోపల భయంగానే ఉంది. మాలిని కొంతమంది రౌడీలకు డబ్బిచ్చి అవసరమైనప్పుడు తనకు సహాయం రావాల్సిందిగా కోరింది. వారు సరేనంటూ కర్రలు, కత్తులు సిద్ధం చేసుకునే ప్రయత్నంలో ఉండిపోయారు. ఆ రోజు థియేటర్ ముందు రాత్రి 8 కాకుండానే జనం గుంపులు గుంపులుగా చేరారు. బుకింగుల వద్ద క్యూలు నిలబడున్నాయి. అక్కడ రూపాయల వర్షం కురుస్తోంది. అనుకున్న 10 గంటలు కానే అయింది. హాలు నిండింది. హాల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ బెల్లలు మోగాయి. అక్కడున్న మైకుల్లో ఆర్కెస్ట్రా ఒకసారి మ్రోగింది. తబలా మీద కొడుతున్న దెబ్బలకు హాలు మారుమ్రోగుతోంది. తబలా మీద కొట్టిన ప్రతి దెబ్బ కాంట్రాక్టర్ పురుషోత్తం గారి గుండెల మీద కొట్టినట్టుగా ఉంది.
విక్రమ్, అతనితో పాటు మాలిని పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రార్థనా గీతం ఆరంభం కాగానే కొబ్బరికాయ కొట్టారు. ఆ చప్పుడుకు అక్కడే నిలబడున్న పురుషోత్తంరావు గారు అదిరిపడ్డారు. హారతి పళ్లెంలో కర్పూరం పెద్దగా మండుతోంది. ప్రార్థనా గీతం ఆగిపోయింది. ఆర్కెస్ట్రా ఆగిపోయింది. హాల్లో అంతకు ముందున్న రణగొణ ధ్వని ఆగిపోయింది. ఒక్క నిమిషం ఆగి తెర పైకి లేచింది. స్పాట్ లైట్లో నుంచి రంగురంగుల కాంతులు స్టేజ్ మీదకు ప్రసారం చేయబడుతున్నాయి. స్టేజ్ మీద అనేక రకాల పూల చెట్లున్నాయి. అందులో దానిమ్మ చెట్లు చాలా ఉన్నాయి. నవయవ్వన లావణ్యవతైన ఒక ముస్లిం యువతి స్టేజ్ మీదకు ప్రవేశించింది. దానిమ్మ పూలను చూసిన ఆమె ఎంతో ముచ్చటగా ఉన్న ఒక పెద్ద పువ్వును కోసి దాని అందాన్ని చూసి పరవశించిపోయి తాను కూడా ఆ దానిమ్మ పువ్వులా ఉంటే ఎంత బాగుండు అనే అర్థం వచ్చేటట్లు పాట పాడుతోంది. అప్పుడే అక్కడికొచ్చిన రాజకుమారుడు సలీం ఆమెను చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఆమె పాట ముగించి పూల చెట్టును చూస్తూ వాటి మధ్యగా నిలబడున్న సలీంను చూసింది. ఆమె ఆశ్చర్యాన్ని చూసి సలీం ఒక్క చిరునవ్వు నవ్వాడు. అతడు ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఆమె భయంతో దూరం జరిగింది. సలీం ఆమె వైపు ప్రేమగా చూస్తూ అనార్కలి అని సంబోధించాడు. ఆ సంబోధన ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించిందిలాగుంది. ఆమె కనురెప్పలు ఎగురుతున్న పక్షి రెక్కల్లా టపటపలాడాయి. రాజకుమారులు నన్ను క్షమించాలి. నా పేరు అనార్కలి కాదు. నా పేరు సుందరి. నీ పేరుతో నాకు పనిలేదు. నీ పేరు ఇక నుంచి అనార్కలియే. దానిమ్మ పువ్వులతో సరిసమానమైన అందమున్న నిన్ను ఆ పేరుతో పిలిచి ఆనందించాలని నా మనసు ఆరాటపడుతోంది. అందుకే నిన్ను అనార్కలి అని. సలీం ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు. అనార్కలి గజగజలాడిపోయింది. ఆమె అటువైపుగా ఎవరన్నా వస్తారేమోనని చూడసాగింది. కాని ఇంతలో సలీం ఆమె చేయి పట్టుకున్నాడు. ప్రభూ, నేను దాసీని. దాసీతో ప్రభువుల సరసాలాడ్డం నిషేధం ప్రభూ. అనార్, నా అనార్. ఎవరు దాసి ఎవరు ప్రభు? దర్బారులో నీ నాట్యం చూసినప్పటినుంచి నేను నీకు దాసుడినైపోయాను. నిన్ను ఏకాంతంగా కలుసుకునే భాగ్యం ఎన్నాళ్లకు నాకు కలిగింది. ప్రభువులు ఆవేశంలో అన్ని మర్యాదలు మరిచిపోతున్నారు. నేను మీ పాదదాసిని ప్రభు. ఏలినవారు నా బోటి తక్కువ దాంతో ఇలా ప్రవర్తించడం అక్బరు చక్రవర్తికి తెలిస్తే ఇంక నాకీ భూమి మీద నూకలు చెల్లినట్లే. అనార్, నువ్వు నా హృదయ సామ్రాజ్యానికి రాణివి. నువ్వు ఎవరికీ సేవకురాలివి కావు, బానిసవు కావు. రాచెలి, అలా దూరంగా పోతావేం? ఈ సలీం కంఠంలో ప్రాణముండగా నీ మీద ఈగ వాలదు తెలుసా? సలీం ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. కాని అనార్కలి అతని నుంచి విడిపించుకుని దూరంగా పోయి రాజకుమారులు ఆవేశంలో ఉన్నారు. చక్రవర్తి గారికి, మహారాణి గారికి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని నేను మోసం చేసి లోబరుచుకున్నానని అనుకుంటారు. మీరు లక్షణంగా ఏ రాజకుమార్తెనో వివాహమాడి. అనార్, ఇంక నీ హితబోదాపు. నా ప్రేమ పవిత్రమైంది. ఇక్కడ రాజు పేద అనే ప్రసక్తి లేదు. యువరాజుగా నేను నిన్ను వివాహమాడ్డానికి ఈ రాజరికమే అడ్డొస్తే దాన్ని గడ్డిపోచకన్నా హీనంగా వదలగలను. కాని నిన్ను నా దానిగా చేసుకోవడానికి ఏ శక్తి అడ్డొచ్చినా ఎదిరిస్తాను. ఎన్ని కష్టాలొచ్చినా భరిస్తాను. రా అనార్, ఆలస్యం చేయకు. మన ప్రేమలో ఒక క్షణం వృధా పోయినా మనమెంతో పోగొట్టుకున్న వాళ్ళమవుతాం. సలీంకు ఆవేశం ఎక్కువైంది. అతడు అనార్కలిని దగ్గరగా తీసుకుని తన హృదయానికి దగ్గరగా చేర్చుకున్నాడు. అనార్కలి కూడా సలీం ప్రేమలో మైమరిచిందిలాగుంది. ఆ ప్రేమికుల జంట కళ్ళు మూసుకుని ఏవో కలలు కంటున్నారు. ఇంతలో స్టేజీ కర్టెన్ వేశారు. హాల్లో పెద్ద సంచలనం బయలుదేరింది. హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. స్టేజి మీదకు ప్రసాదరావు గారు రావాలి అంటూ జనం అరుస్తున్నారు. ఆ అరుపులు రాను రాను ఎక్కువ కాసాగాయి. ఇంకా ఆలస్యం చేస్తే ప్రేక్షకులు రెచ్చిపోవచ్చు. అందుకే నాటకాల్లో పుట్టి వాటిలోనే పెరుగుతున్న కాంట్రాక్టర్ పురుషోత్తం గారు విక్రమ్ దగ్గరకు వెళ్లి, బాబు విక్రమ్, ఇప్పుడు మా అందరి ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. మీరు ఏదో విధంగా వారిని తృప్తిపరచకపోతే ఈనాటితో మన పని ఖాళీ అంటూ బ్రతిమలాడసాగాడు. ఇంకా విక్రమ్కు ఈ విషయంలో తలదూర్చక తప్పలేదు. అందుకే ఆయన ఆవేశంతోటే తెర ముందుకొచ్చి ప్రేక్షకులకు నమస్కరించాడు. కాని ఇంతలో ప్రేక్షకుల్లో నుంచి ఒక పెద్ద కేక వినిపించింది. ప్రసాదరావు వేడి, నువ్వెవరు? నోటీసులో ఒకరి పేరు ప్రకటించి ఇంకొకరు వేషం వేస్తే కనుక్కోలేమనుకున్నారా? మర్యాదగా ప్రసాదరావును పిలవండి, లేకపోతే. తతిమా ప్రేక్షకుల్లో చాలామంది అవును ప్రసాదరావు రావాలి అంటూ పిచ్చిగా కేకలు వేయసాగారు. విక్రమ్ చేతులు జోడించి అలాగే నిలబడ్డాడు. ఎంత త్వరగా అల్లరి ఆరంభమైందో అంత తొందరగా అల్లరి సమసిపోయింది. ఈ అవకాశం కొరకు చూస్తున్న విక్రమ్ వారిని ఉద్దేశించి, ప్రేక్షక మహాశైలారా,
ఈరోజు నాటకానికి ప్రసాదరావు గారు రాలేకపోయినందుకు మేమెంతో బాధపడుతున్నాం. వారికెన్నో ముఖ్యమైన పనులుండడం బట్టి రాలేకపోయారు. ఎంతకు నేను చెప్పేదేమిటంటే, ఒక పాత్ర ధరించి దానికి తగ్గట్లు నటించి దాని ద్వారా పేరు సంపాదించడం, ఆ పాత్ర తన స్వంతంగా ఇంకొకళ్లను ఆ పాత్ర దరిదాపులకు రానివ్వనంతగా దురాక్రమణ జరగడం వంటివి ఈనాడు నాటక ప్రపంచంలో, సినిమా ప్రపంచంలోనూ మనం చూస్తున్నాం. అందుకే ప్రేక్షక మహాశయులారా, ఒక పాత్రను ఒక నటుడుగాని నటిగాని తన హక్కుభుక్తం చేసుకున్నప్పుడు ఆ పాత్ర వేయడానికి ఎవరన్నా కొత్తవారు ముందుకొస్తే వారిని పరీక్షించి వారిలోని మంచి చెడ్డలు నిర్ణయించవలసిన వారు మీరు. అందుకే నా మనవి విని ఈ నాటకాన్ని విమర్శనా దృష్టితో చూసి మీ సదభిప్రాయాలను ఈ స్టేజి మీద నుండే నాటకం చివరిలో వెల్లడి చేయ ప్రార్థన. అంతవరకు ఓపిక పట్టి చివరి వరకు ఉండాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. విక్రమ్ ఇంకొకసారి ప్రేక్షకులకు నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయాడు. నాటకం ఆరంభమైంది. యువరాజు ఒక బానిసను ప్రేమించడం సహించని మాన్ సింగ్ వంటి వారు అక్బర్ పాదుషా కొలువులోనే మానుకోదలిచినట్లు వెల్లడి చేశారు. అక్బర్ పాదుషా ఇటు పుత్రప్రేమ అటు కర్తవ్య నిర్వహణలో సతమతమైపోయాడు. సలీం అనార్కలీల ప్రేమ తారాస్థాయిని అందుకుంది. ఇది సహించని కొందరు మంత్రులు అక్బర్ పాదుషాకు లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు. పర్యవసానం అనార్కలీని దూరంగా ఉన్న లాహోరు పట్నం తీసుకువెళ్లి జీవసమాధి చేశారు. అంతవరకు ఈ విషయాన్ని సలీంకు తెలియకుండా దాచగలిగారు. కాని ఎలాగో సలీంకు విషయమంతా తెలిసిపోయి త్వరలో కృంగిపోయాడు. చక్రవర్తిగా కుమారుని పవిత్ర ప్రేమను నేరంగా భావించి అమాయకురాలైన అనార్కలీకి మరణదండన విధించిన అక్బరు పాదుషా తన సింహాసనం దిగొచ్చి సామాన్య మానవునిగా తన కుమారుని ప్రేమను అభినందించాడు. ప్రతి సన్నివేశంలోనూ నాటకంలో పాల్గొన్న ప్రతి నటుడు చాలా సమర్థవంతంగా నటించారని ప్రేక్షకుల్లో నుండి అభినందనలు వినిపించాయి. ముఖ్యంగా సలీం పాత్రధారైన విక్రమ్ను గురించి ప్రేక్షకుల్లో నుంచి ఉపన్యసించిన వారు చాలా మెచ్చుకున్నారు. ప్రేక్షకుల కోరికపై ఆ నాటకాన్ని అదే వ్యక్తులు ప్రదర్శించదలిచినట్లు కాంట్రాక్టర్ పురుషోత్తం గారు తన అభినందనలో తెలుపుతూ నాటకాల కాంట్రాక్టులో ఉన్న తన నైపుణ్యాన్ని పురుషోత్తం గారు రుజువు చేసుకున్నారు. ఎంతో రసాభాసంగా ముగుస్తుందనుకున్న నాటకం ఇంత ప్రజాదరణ పొందుతుందని ఎవరూ అనుకోలేదు. మాలిని విక్రమ్ను వారింటికి రమ్మనమని బ్రతిమలాడింది. కాని తనకేదో అర్జెంటు పనుందని విక్రమ్ సాకులు చెప్పసాగాడు. అదే నాటకాన్ని తిరిగి ప్రదర్శించడానికి ముందే ఎత్తువేసిన కాంట్రాక్టర్ పురుషోత్తం బలవంతంతో పురుషోత్తం గారు విక్రమ్ ఆ తెల్లవారి మాలిని ఆతిథ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించారు. వెంకటాపురానికి పడమరగా ఉన్న కొండల్లోకి సూర్యభగవానుడు దిగిపోయాడు. ఆయన వేడికి కొండల మీదనున్న అడవి నిప్పంటుకుందా అన్నట్టు కొండలన్నీ ఎర్రబడ్డాయి. ఆ అరుణకాంతి అట్టే కాలం లేదు. చీకటి ఆ రక్తవర్ణమైన ప్రకృతిని మింగలేక మింగుతోంది. పక్షులు వింత వింతగా అరుస్తూ గోళ్లకు చేరుతున్నాయి. అందమైన అడవి నెమలి మేత కొరకు వెళ్లి తిరిగిరాని తన ప్రియురాలు కోసం వికృతంగా అరుస్తోంది. అందవిహీనమైన కోయిల తన ప్రియుడైన గండు కోయిల రాక కోసం ఎదురుచూస్తూ ఎంతో శ్రావ్యంగా ఏదో విరహగీతాన్ని పాడుతోంది. చూస్తుండగానే వెంకటాపురం ఆ చీకటి మాటున బిక్కుబిక్కుమంటూ దాక్కొంది. చిన్న చిన్న కిరసనాయలు దీపపు కాంతులు ఆ చీకట్లో మిణుగురు పురుగుల్లా మెరుస్తున్నాయి. పల్లెటూరి బజార్లనబడే ఆ చిన్న సందుల్లో ఒక మానవాకారం నెమ్మదిగా నడుస్తూ ఉంది. ఆ మానవాకారం అలా నడుస్తూ వచ్చి రామయ్య గారి ఇంటి ముందాగింది. రామయ్య గారి పెంకుటి లోగిల్లో హరికేన్ లాంతర్ వేలాడుతోంది. అప్పుడే వీస్తున్న పైరుగాలికి ఆ లాంతర్ అటు ఇటు ఊగుతోంది. గదిలో నుంచి బయట వసారాలకి పడుతున్న ఆ కాంతి కూడా నేలమీదున్న చీకటిని తుడుస్తుందా అన్నట్టుగా అటు ఇటు ఊగుతోంది. చీకటిగా ఉన్న ఆ వసారాలో కొరివి దెయ్యం చేతుల్లోకి కొరివిలా ఒక నిప్పురవ పైకి కిందకి లేస్తోంది. ఒకసారి ఆ నిప్పురవ బాగా వెలుగుతోంది. వెంటనే దాని కాంతి క్షీణిస్తోంది. రామయ్య గారి ఇంటి ముందాగిన ఆ ఆకారం ఇంటి లోపలకు రావడానికి 4-5 అడుగులు వేసింది. కిందకి పైకి తిరుగుతున్న ఆ నిప్పురవ వైపు ఒక క్షణం చూసి, రావన్నయ్యా? దానికి సమాధానంగా ఊ అన్న మూలుగు మాత్రం వినిపించింది. వెంటనే ఆ పిలిచిన వ్యక్తి, నువ్వేనాన్నయ్యా చుట్టతాగేది? అవును నేనే. ఎవరది? ఓ నువ్వా సుబ్బయ్య? చీకట్లో పోల్చుకోలేకపోయాను. రా ఇటు కూర్చో. ఇటు ఇటు మంచం మీద. వెదవది, ఈ చీకట్లో ఏదీ కనపడదు. దేశంలో అన్ని ఊళ్లకు కరెంటు దీపాలొచ్చాయి గాని మన ఊరికి మాత్రం రాలేదు.
ఇంతలో సుబ్బయ్య వచ్చి మంచం మీద కూర్చున్నాడు. రామయ్య తన మామూలు ధోరణిలో, తమ్ముడు, వ్యవసాయం ఎలా ఉంది? ఏముందన్నయ్య, అందరితో పాటుగానే ఉంది. కాలం కలిసిరంది. మనం ఎంత కష్టపడితే ఏముంది చెప్పు. 4 ఏళ్లుగా వర్షాలే లేవాయే. ఇంకా రైతు పైకొచ్చేదెలా? అది సరేగాని వదినేం చేస్తోంది? ఆవిడకు వంటిల్లే స్వర్గం. ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటుంది. బహుశా పాలు కాస్తుందిలాగుంది. విశేషమేమన్నా ఉందా? అందుకేగా వచ్చింది. ఆ మాట వింటూనే సీతమ్మను సంబోధిస్తూ, ఇదిగో నిన్నే, ఇట్రా, సూరయ్య గారి సుబ్బయ్య వచ్చాడు. ఆ మాట వింటూనే సీతమ్మ తన చీర చెరుగుతో చేతులు తుడుచుకుంటూ అక్కడికొస్తూనే, ఏమండి, పిలిచారా? అవును, మా తమ్ముడు ఏదో పెద్ద పని మీద వచ్చాడు, మనిద్దరితో మాట్లాడాలని. ఆమెను చూస్తూనే సుబ్బయ్య, అవునదినా, ఎన్నాళ్ళ బట్టో రావాలంటే కుదరనే లేదు. అలా కూర్చో చెప్తాను. ఆమె అక్కడే ఉన్న చేప పరుచుకుని కూర్చుంది. సుబ్బయ్య నెమ్మదిగా ఆరంభించాడు. మా పెద్దమ్మాయిని ఎరుగుదువుగా వదినా. అయ్యో, ఎరక్కేం బాబు, రత్నమాల కదా పేరు? అవును, ఆమె భర్త విజయవాడలో బియ్యం వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. ఇప్పుడొక మిల్లు కూడా కొనుక్కున్నాడు. వాళ్ళమ్మాయి వాణిజయ బాగా చదువుకుంది. పిల్ల బంగారం బొమ్మంటే నమ్మాల్సిందే. ఇప్పుడు కాలేజీలో ఏదో చదువుతోంది. మంచి సంబంధం ఏదైనా దొరికితే చూడమని నన్ను వేధిస్తున్నారు. అదట్రా విషయం, మనవరాలి పెళ్లి బేరానికి వచ్చావన్నమాట. మరి మా వాడితో ఈ విషయాలెప్పుడూ మాట్లాడలేదు. వాడు హైదరాబాద్ వెళ్ళాడు. బహుశా రేపు రావచ్చు. రామయ్య గారు విషయాన్నింత తేలిగ్గా పరిష్కారం చేయడం సీతమ్మకు నచ్చలేదులాగుంది. అందుకే ఆమె, చూడు బాబు సుబ్బయ్య, వాడు బాగా చదువుకున్నవాడు, అందులోనూ డాక్టర్ కదా, అన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో పిల్లవాడు ఒకరికొకరు నచ్చాలి కదా. వదినా, ఆ అబ్బాయిని చూడ్డానికి, మంచి చెడ్లు మాట్లాడడానికి మా అమ్మాయిని, అల్లుణ్ణి, మనవరాల్ని రమ్మనమని ఉత్తరం రాస్తా. వాళ్ళు 1-2 రోజుల్లో వస్తారు. అప్పటిదాకా అబ్బాయిని ఇక్కడే ఉండేటట్లు చూడండి. తమ్ముడు, వాడు 1 నెల రోజుల దాకా ఎక్కడికి పోడు. వాళ్ళని త్వరగా రమ్మనమని ఉత్తరం రాయి. రామయ్య ఎంతో ఆప్యాయంగా సుబ్బయ్యతో మాట్లాడాడు. సుబ్బయ్యతో సంబంధం కలుపుకుంటున్నందుకు ఎంతో సంతోషపడ్డాడు. సుబ్బయ్య కూడా రామయ్యతో సరిసమానమైన ఆస్తిపాస్తులున్నవాడే. భర్త ఇంత అల్ప సంతోషి అని సీతమ్మకు తెలుసు. అందుకే ఆమె మాటల సందర్భంలో మళ్లీ పెళ్లి ప్రసక్తి తెస్తూ, అయితే రత్నమాల వాళ్ళు వ్యాపారంలో బాగా సంపాదించారన్నమాట. ఆహా, సంపాదించారు వదినా. అల్లుడు చాలా మంచివాడు. అతని మంచితనమే అతన్ని పైకి తెచ్చింది. వారు కట్న కానుకల విషయంలో నీకేదన్నా చెప్పారా? సుబ్బయ్య ఎదురుచూస్తున్న ప్రశ్న సీతమ్మ గారి నుంచి రానే వచ్చింది. ఆయన కూడా ఘరానాగానే సమాధానం చెప్పాడు. బాగా చదువుకుని సరైన ఆస్తిపాస్తులుంటే 25-30 వేల దాకా ఇద్దామని అనుకుంటున్నాం. ఓస్, ఇంతేనా? డాక్టర్ చదివిన వాడికి కూడా ఇంత తక్కువా? వదినా, 25 వేలంటే మాటలనుకున్నావా? డబ్బు పుట్టని ఈ రోజుల్లో అంత మొత్తం అంటే మాటలా? ఆశకి అంత ఉండాలి వదినా. సుబ్బయ్య మాటలకు సీతమ్మగారి ఆత్మాభిమానం దెబ్బతింది. కట్నమంటూ తీసుకుంటే సరిపడేంత తీసుకోవాలి, లేదా ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆదర్శవంతంగా పెళ్లి చేసుకోవాలి. చూడునాయన సుబ్బయ్య, ఉన్నమాట అన్నాను. మాటలు పెరిగే సూచనలు కనిపించాయి. అందుకే రామయ్య గారు కల్పించుకుని మాటలు మార్చడానికి ప్రయత్నం చేశారు. అందుకే రామయ్య గారు సుబ్బయ్యను పొలాల విషయం అడగడం ఆరంభించారు. అలా సంభాషణ సాగుతుంటే తన పని చూసుకోవడానికి సీతమ్మగారు వంటింట్లోకి వెళ్ళిపోయింది. సుబ్బయ్య కూడా 4 మాటల్లో సంభాషణ ముగించి రామయ్య గారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతలో సీతమ్మగారు రామయ్య గారిని భోజనానికి పిలిచింది. రామయ్య గారు కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నారు. సీతమ్మగారు వడ్డిస్తోంది. ఆమె నెమ్మదిగా సంభాషణ ఆరంభించింది. ఏమండి, సుబ్బయ్య అలా మాట్లాడుతుంటే ఊరుకున్నారేమిటండి? మనం ఎంతైనా మగపెళ్లివారం కదా, అందులోనూ చవగా సంబంధం కొట్టేయాలని చూస్తున్నాడు. డాక్టర్కు కనీసం 40 వేలైనా లేందే ఏం బాగుంటుంది చెప్పండి. పిచ్చిదానా, అంతా మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఆ అబ్బాయి ఆలోచన ఎలా ఉందో మనకేం తెలుసు? మీది మరీ చోద్యమండి. మన విక్రమ్ మనం చెప్పినట్లు ఎందుకు వెండు? సీత, నువ్వింకా పాతకాలంలోనే ఉన్నావు. ప్రపంచం మారిపోతోంది. దాంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. అలాంటప్పుడు మన విక్రమ్ మాత్రం మన మాట వింటాడని నమ్మకమేముంది? అలాగని మీనమేషాలు లెక్కవేస్తూ కూర్చుంటే వాడు మన మాట అస్సలు వెండు. సీత, దేనికైనా సమయం రావాలి. ఆ పెరుగు వడ్డించు. సీతమ్మగారు ఆయనకు పెరుగు వడ్డించింది. ఆయన ఆప్యాయంగా పెరుగన్నం తిని పళ్ళెంలో చేయి కడుక్కుని బయటకు వెళ్లి మామూలు ప్రకారం చుట్టముట్టించారు. ఇంతలో సీతమ్మగారు కూడా భోజనం ముగించుకునొచ్చి బయట వరండాలో ఉన్న చాప మీద కూర్చుంది.
చుట్ట కాలుస్తూ వరండాలో అటు ఇటు పచార్లు చేస్తున్న రామయ్య గారు చుట్టారిపి దూరంగా పారేశారు. తర్వాత సీతమ్మ గారు ఆయనకొక గ్లాసు మంచినీళ్ళు అందించింది. అక్కడే ఉన్న మంచం మీద దుప్పటి పరిచి ఒక దిండు కూడా వేసింది. రామయ్య గారు ఆ మంచం మీద నడుము వాల్చారు. సీతమ్మ గారు కూడా ఇంటి తలుపులన్నీ మూసి బయట తలుపులకు తాళం వేసి ఆమె కూడా చాప మీద పడుకుని నిద్రాదేవి పిలుపునందుకుంది.